guys, welcome to our channel Fest of Flavors. నేను మీ సంజు సంతోష్. హాయ్, ఐమ్ అనుష. సో ఇవాళ మనం వన్ మోర్ షాపింగ్ వ్లాగ్ గురించి చేస్తున్నాము. మేము వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి బెంగళూరు వచ్చాను. సో అలా సరదాగా షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో అది ఎక్కడ? చిక్పేట్ కదా? చిక్పేట్ ఫేమస్, వన్ ఆఫ్ ద ఫేమస్ షాపింగ్ ప్లేస్, రాజా మార్కెట్, అంతేనా? ఎస్. ఇంకా అక్కడ 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటంటే కమర్షియల్ స్ట్రీట్ అండ్ మల్లేశ్వరం. ఓకే, మేమైతే రాజా మార్కెట్కి వెళ్ళాము అక్కడ షాపింగ్ చేయడం కోసం. అక్కడైతే ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. మేమైతే జస్ట్ అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లోర్ చేసాము, యాజ్ మేము గాజువాక్లో చేసినట్టే అలా ఎక్స్ప్లోర్ చేసి అలా అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాము. అలాగే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను మా అక్కతో. ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది. జర్నీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం కంగారులో త్వరగా షాపింగ్ చేసేసాం అనమాట. బట్ పర్వాలేదు, మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేసాము. అయితే ఏవైతే కొనుక్కున్నామో అవైతే చూపిస్తాము. అండ్ అలాగే మేము కొన్ని వీడియోస్ కూడా తీసాము. మొత్తం అంతా కవర్ చేయలేదు, కానీ అక్కడక్కడ కొన్ని స్ట్రీట్స్ అయితే కవర్ చేసాము. అదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ అట్ లాస్ట్ వచ్చేసి మేము ఏం పర్చేస్ చేసాము కూడా మీకు చూపిస్తాను. ఎక్కువ జ్యువెలరీ పర్చేస్ చేసాం అండ్ క్లాత్స్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ క్లాత్స్ అయితే ఇప్పుడు ఎక్కువ తీసుకోలేదు, వెరీ రీజనబుల్ ప్రైజెస్. ఓకే, అవును, రేట్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. తక్కువ అని చెప్పను, రీజనబులే. ఎందుకంటే బాగా తక్కువకి ఇచ్చిన వాళ్ళకి లాస్, మనకి క్వాలిటీ ఉండదు. సో రీజనబుల్ రేట్కే వచ్చాయి, అవేంటో కూడా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, షూర్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆఫ్టర్నూన్ మేము హౌస్ నుంచి ఓలా బుక్ చేసుకొని బయలుదేరాము. దారిలో మాకు ఇలా పింక్ కలర్ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కనిపించాయి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అందుకని వీడియో తీసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడైతే ఓలా దిగామో వెంటనే ఆ పక్కనే ఈ బ్లౌజెస్ షాప్ కనిపించింది. సో డిజైనర్ బ్లౌజెస్ వచ్చి 150-200 రూపీస్కే మనకి సేల్ చేస్తున్నారు. సో షేర్ చేయాలనిపించి ఇది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకొంచెం ముందుకి నడవడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే రాజా మార్కెట్ బోర్డ్ దగ్గరే మమ్మల్ని డ్రాప్ చేయలేదండి, ఎందుకంటే అది ఒక 1 వే అన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిప్పాలి అన్న ఉద్దేశంతో డ్రైవర్ వచ్చేసి ముందునే దింపేశారు. అందరినీ అలాగే దింపేస్తారంట. యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మనకు అంత ఐడియా లేదు. సో అలా స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళమన్నారు. మేము అలా నడుచుకొని వెళ్తుంటే రాజా మార్కెట్ ఎక్కడ అని చెప్పి కనుక్కుంటూ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా వెళ్తుంటే దారిలోనే మనకి ఇంకా కొన్ని జ్యువెలరీ షాప్స్ అనేవి కనిపించాయి అన్నమాట. సో అసలు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా రాజా మార్కెట్లోనే ఉంటాయి. బట్ ఈ వెళ్ళే దారిలో కూడా ఇంకా మనకి అడుగడుగునా కూడా మనకి జ్యువెలరీ షాప్స్ కనిపించాయి. సో అక్కడ కూడా మేము చూసుకుంటూ వెళ్ళాము, పర్చేస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో కొంచెం ముందుకు నడవగానే ఈ షాప్ అనేది వచ్చిందనమాట. ఈ జ్యువెలరీ షాప్లో వచ్చేసి మనకి అంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే ఉంది. సో మనకి ఏడీ జ్యువెలరీ ఉంది, అలాగే గ్యారెంటీడ్ జ్యువెలరీస్, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో మనకి రూబీస్తో ఉన్నవి, ఐ మీన్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నమాట, ఒరిజినల్ రూబీస్ కాదు, ఇమిటేషన్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా. ఏడీ జ్యువెలరీ ఉంది, అలాగే మనకి రూబీస్లో కనిపించే పింక్ స్టోన్స్, ఎమరాల్డ్లో కనిపించే గ్రీన్ స్టోన్స్, ఇవన్నీ సిల్వర్ పాలిష్, గోల్డ్ పాలిష్తో కూడిన జ్యువెలరీ మొత్తం మనకు ఉంది. మనకి వచ్చేసి హారం ఉన్నాయి, అలాగే హారం సెట్స్ ఉన్నాయి, నెక్లెస్ సెట్స్ ఉన్నాయి, అలాగే అందులో కూడా మినీ హారం ఉన్నాయి, లాంగ్ హారం ఉన్నాయి, అండ్ వడ్డానాలు ఉన్నాయి, నల్లపూసలు చైన్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వంకీలు కూడా ఉన్నాయి. ఇలా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. బ్రైడ్స్ ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వేరే షాప్‌కొచ్చాము. ఎందుకంటే ముందు షాప్‌లో అయితే మనకి టెంపుల్ జ్యువెలరీ ఉంది. కానీ మా చెల్లి ఏదైతే మోడల్ అని అనుకుందో ఆ మోడల్ అక్కడ దొరకలేదనమాట. సో, అందుకని ఈ షాప్‌కొచ్చింది. ఇక్కడొచ్చేసి ఇది గోల్డ్ కవరింగ్ వర్క్స్ అని చెప్పి ఉంది ఈ షాప్. సో, ఇక్కడికొచ్చి ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ చాలా రష్‌గా ఉందనమాట. తనైతే మామూలుగా డిస్‌ప్లేలో ఉన్న జ్యువెలరీ మొత్తం చూసింది. తనైతే అనుకున్నది ఇక్కడ లేదు. సో, అడిగింది అతన్ని. అతను లేదని చెప్పారు. పిక్ చూపించి అడిగింది. లేదని చెప్పారు. సో, అందుకని ఆ షాప్ వదిలేసి నెక్స్ట్ వేరే షాప్‌కి ఈ షాప్‌కొచ్చామనమాట. ఇక్కడ కూడా చాలా అయితే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చూసిన వెంటనే అన్నీ తీసేసుకోవాలనిపించింది. అంత బాగున్నాయన్నమాట. నెక్స్ట్ ఆ పక్కనే ఈ షాప్ కనిపించిందనమాట. ఇవి చూడగానే చాలా బాగా అనిపించింది. లైక్ హల్దీ ఫంక్షన్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సీమంతం ఫంక్షన్‌కి కూడా ఇలాంటి గిఫ్ట్‌ని ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మనకి వెడ్డింగ్స్‌లో కూడా ఇలాంటి ఐటమ్స్ డిస్‌ప్లేకి పెడతారు కదా! చాలా బాగున్నాయి. ఇలాంటివన్నీ ఇక్కడ మనం ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా పక్కనే కూడా ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అనేవి చాలా కనిపించాయి. అలాగే బ్రాస్ ఐటెమ్స్, ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అలాంటి షాప్ కూడా ఒకటి కనిపించింది. అందులో ఐటెమ్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. చూసారు కదా! ఇక్కడ కూడా ఒక 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉంది. సో, లైన్‌గా ఎక్కువగా మనం చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్సే ఎక్కువున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం యాంటిక్ జ్యువెలరీ అండ్ అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ మాత్రమే ఎక్కువ కనిపించాయి. చూసారు కదా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ బొమ్మలన్నీ చూడగానే. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళేసరికి ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఈ షాప్ కనిపించింది. చిన్న చిన్న క్లిప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో, ఇలా మేము కనిపించిన ప్రతి ఇయర్ రింగ్ షాప్లో కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసుకుంటూ ఇలా క్లిప్స్ అవి పర్చేస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇయర్ రింగ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఈ దారిలో. సో, అవన్నీ చూసుకుంటూ కూడా రాజా మార్కెట్ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ దారిలో ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నామన్నమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ముందుకు వెళ్ళినప్పుడు క్లాత్స్ షాపింగ్ కూడా మాకు అనిపించింది. ఇక్కడ ఒక టెంపుల్‌ని చూసారా? ఈ టెంపుల్ ఎదురుగానే ఈ చుడిదార్స్ షాప్ ఒకటి కనిపించింది. రోడ్ పక్కన అమ్ముతున్నారేంటి, క్వాలిటీ బాగుంటుందో లేదో అని అనుకుని తడబడుతూ వెళ్ళాననమాట. కానీ ఒక్కసారి క్లాత్ పట్టుకొని చూడగానే, డిజైన్స్ చూడగానే చాలా 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 బాగా అనిపించింది. కాస్ట్ వచ్చి 750 రూపీస్ అలా చెప్పారండి. కానీ మనం బార్గెయిన్ చేయొచ్చు. 600 to 650 రూపీస్ అలా ఆ రేంజ్లో మనకి రావచ్చు చుడిదార్స్. మీరు చూడండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో. నేనైతే తీసుకుందామనే ఆలోచన నాకు లేదు. బట్ మా సిస్టర్ అయితే చాలా బాగున్నాయి తీసుకో అన్నది. బట్ అయినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే నా దగ్గర చుడిదార్స్ ఉన్నాయన్నమాట. నేను ఉన్న చుడిదార్స్ నేను ఎక్కువ వాడను. ఎక్కువ కుర్తీస్ యూజ్ చేస్తాను. సో, ఇంక నేను తీసుకోలేదు. సరే ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి ఒకటి ఇలా పెట్టుకొని చూసాననమాట. మా చెల్లి అంటుంది బాగుంది తీసుకో అని చెప్పి. నాకు బాగా నచ్చింది. బట్ నాకైతే ఎందుకో తీసుకోవాలనిపించలేదు. చుడిదార్స్ ఎక్కువ నేను అలా కొనేసుకొని దాచుకుంటున్నాను అనమాట. యూజ్ చేయట్లేదు. సో, ఎందుకు ఉన్నవే యూజ్ చేయలేదు కదా, కొత్తది కొనుక్కోవడం ఎందుకు అనిపించింది. సో, నేను ఇంకా తీసుకోలేదు. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మళ్ళీ ఇయర్ రింగ్ షాప్ కనిపించింది. అక్కడ కొన్ని తీసుకొని ముందుకు వచ్చేసాము. ఇక్కడ వేరే జ్యువెలరీ షాప్ కనిపించింది. ఇది అయితే రోడ్ పక్కనే ఉంది. రోడ్ పక్కన ఉన్నా సరే మీకు తెలుసు కదా, మన క్వాలిటీ బాగుంటే తీసేసుకుంటాం. బట్ ఇక్కడైతే క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. అంటే యెల్లోయిష్ కలర్, రెడ్డిష్ కలర్ ఆ కలర్లో ఉందన్నమాట. గోల్డ్ పాలిష్ అనేది అంత బాగాలేదు. లుక్ అస్సలు బాగాలేదన్నమాట. సో, తీసుకోలేదు. అలా ముందుకు రాగానే ఈ చిన్న షాప్ కనిపించింది. అక్కడ ఒక ఐటెం తీసుకున్నాము. నెక్స్ట్ అలా ముందుకి వెళ్తూ ఉన్నాము. వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉన్నాము ఎక్కడ రాజా మార్కెట్ ఎటు వెళ్ళాలి అని చెప్పి ఇలా అడుగుతూ వెళ్ళాము. సో, అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ రూట్లో వెళ్ళండి, ఆ రూట్లో వెళ్ళండి అని అక్కడ ఉన్న నేటివ్స్ చెప్పారు. బట్ మనకి ఐడియా లేదు. వాళ్ళు చెప్పిన దారిలో అలా వెళ్తూ ఉన్నాము. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తే మాకు ఆ రోడ్డే అనుకొని లోపలికి వెళ్ళిపోయాం అనమాట. తీరా చూస్తే అది కాదు. మేము ముందు వరకు వెళ్ళి అక్కడ ఏదో వర్క్స్ జరుగుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట.
సో అలా మాట్లాడుకుంటూ సరదాగా అలా అన్నీ డిస్కస్ చేసుకుంటూ, నీ దగ్గర ఈ జ్యువెలరీ ఉంది కదా, నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర ఇది లేదు కదా, ఇది తీసుకో, నా దగ్గర ఇది ఉంది కదా, ఇది నువ్వు తీసుకుంటావా, ఇలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనమాట. చూసారు కదా, ఈ రోడ్లోకే మేము వచ్చేసాము. యాక్చువల్గా ఈ రోడ్ అయితే రాజా మార్కెట్ రోడ్డు కాదంట. మేమైతే ముందుకు వెళ్ళాము. కాకపోతే ఇటు నుంచి కూడా లోపల నుంచి ఏమైనా దారులు ఉండొచ్చు మేబీ. బట్ విషయం ఏంటంటే ఇక్కడ ఏదో వర్క్ జరుగుతూ ఉంది. సో ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. కాకపోతే ఈ రోడ్డు చూడగానే నాకు కొంచెం మన గాజువాక అలాగే మన పూర్ణ మార్కెట్ గుర్తొచ్చాయన్నమాట. ఎంతైనా ఈ వీధులు ఒకలా ఉన్నా సరే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఎంత వీధులు సేమ్గా ఉన్నా ఇది ఇదే అది అదే కదా. ఎందుకంటే మనం పుట్టి పెరిగింది మొత్తం వైజాగ్లో కాబట్టి ఆ గాజువాక అంటే అదొక ఎమోషన్, వైజాగ్ అంటే అదొక ఎమోషన్. సో బెంగళూరు వచ్చాక ఈ వీధులన్నీ చూస్తుంటే చూడ్డానికి కొంచెం అలా ఉన్నా సరే ఆ ఎమోషన్ అనేది రాలేదు. బట్ ఇట్స్ ఓకే, మనకి షాపింగ్ ఎక్కడైనా ఒకటే కాబట్టి ఇంకా అలా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బయలుదేరాము. తీరా చూస్తే ఇక్కడ రాజా మార్కెట్ మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడుగుతూ మొత్తానికైతే కరెక్ట్ ప్లేస్కి వచ్చాము. చూడగానే ఇక్కడ అన్నీ 1 గ్రామ్ గోల్డ్ షాప్సే ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో అలాగే. కాకపోతే ఈ బోర్డు అయితే ఒకటి ఉంది కానీ ఈ లోపల మొత్తం ఒక ఊర్లో ఉంది. ఇది మొత్తం 1 గ్రామ్ గోల్డ్ షాప్సే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ కూడా. సో అక్కడ కూడా కొన్ని చూసేసి మేము కావాల్సిన ఐటమ్స్ అయితే మా చెల్లికి దొరికాయి. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ దారిలో ఈ చెర్రీ బ్లాజమ్ ట్రీస్ ఎలా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనుకుంటూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఏం తీసుకున్నాము అనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొన్ని చైన్స్ అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము మ్యాట్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సింపుల్ మోడర్న్ లుక్ ఇచ్చేవి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసేయండి. ఇది వచ్చి 3 లేయర్ చైన్ అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి బ్లాక్ కలర్లో మనకి బటర్ఫ్లై వచ్చింది, కింద జస్ట్ ఆ స్టోన్ అండ్ చిన్న ఇదిలా వచ్చింది, ఇలా వచ్చింది. 3 లేయర్స్ వచ్చింది అనమాట. కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా 3 లేయర్ చైన్స్ మనకి. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవి హై నెక్ ఉన్న వాటికి చాలా బాగుంటాయి 3 లేయర్స్ చైన్ అనేది. ఎస్ అందుకని నువ్వు చెప్పావని తీసుకున్నాను. బాగుంది కదా. మా చెల్లి మంచి స్టైలిస్ట్ అనమాట. తన దగ్గర నేను సజెషన్స్ తీసుకుంటాను ఫ్యాషన్కి సంబంధించి. ఓకే, దిస్ ఈస్ ద చైన్ అనమాట. ఇది ఎంతకు వచ్చింది మనకి? 100 rupees. ఎస్, ఇట్స్ జస్ట్ 100 rupees. చాలా బాగుంది కదా. పెట్టుకొని చూపిద్దామా? దీని మీద సెట్ అవ్వదు, బట్ ఏదో చూపించాలి కాబట్టి. పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చింది అనమాట. నా మాట వినట్లేదు. ఇది ఇలాగా స్లైడ్ అవుతుంది. ఎస్, ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ ద చైన్ అనమాట. సో నెక్స్ట్ మీద చూద్దాం. ఇది బటర్ఫ్లై వచ్చింది కదా, సో దీనికోసం అని చెప్పి నేను బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. బయటకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి ఎంతకు వచ్చాయి మనకి? వాట్స్ ద రేట్ ఆఫ్ దిస్? ఐ థింక్ 20. ఎస్, 20 rupees. చాలా బాగున్నాయి కదా. దీనికి సెట్ చేసుకుంటే బాగుంటాయి, దీంతో పేరప్ చేస్తే. సో ఇవి కూడా నేను తీసుకున్నాను ఒక పేరు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. సో ఇవి ఎంతకు వచ్చాయి మనకి? 20. No,
Not 20. 30 rupees. No. 50. These are somewhat a bit costly than 30. 50. Yes, 50 rupees. సో బ్లూ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ మనకి స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్. సో ఇవి కూడా నాకు చూడగానే బాగా నచ్చాయి. యాక్చువల్గా నచ్చాయి కానీ తీసుకుందామా లేదా అని ఆలోచించాను. సో మా సిస్టర్ చెప్పింది చాలా బాగుంటాయి తీసుకొని, సో తీసుకున్నాను. మంచి లుక్ వస్తాయి పెట్టుకుంటే. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇవన్నీ నేను వేసుకున్నప్పుడు పిక్స్ కూడా తీస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయనేసి. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అండ్ దెన్ ఇయర్ రింగ్స్, ఇవి మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు, కాకపోతే నా దగ్గర లేవు ఇప్పటివరకు, నేను తీసుకోలేదు. సో అందుకని చెప్పి నేను పర్చేస్ చేశాను అనమాట. బాగున్నాయి కదా. ఇవి ఎంత వచ్చాయి? వాట్స్ ద కాస్ట్? 20. గుర్తులేదు. 20 చాలా or 30 తీసుకున్నాం కదా, కొంచెం 20 or 30 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఏం వచ్చాయి? నెక్స్ట్ పీస్ ఇస్ దిస్ వన్, వైట్. ఇవెంత గుర్తుందా? మర్చిపోయా, నాకు గుర్తులేదు. 30 అయితే 30 30నో 20నో 20 or 30 ఉంది, సరిగ్గా గుర్తులేదు కాస్ట్. అన్ని ఇయర్ రింగ్స్ షాపింగ్ ఎక్కువ చేసాం, సో కన్ఫ్యూజ్ అన్నమాట. సో కొంచెం ఇవి మనకి ఎలా వచ్చాయంటే పైన జస్ట్ చమ్కీస్లా వచ్చి చిన్న గోల్డ్ పాలిష్లా వచ్చి కిందన పర్ల్స్ వచ్చాయి, కనిపిస్తుందా? సో మెరుస్తున్నాయి అన్నమాట, కొంచెం షైనింగ్ వచ్చాయి. ఇవి జస్ట్ 20 or 30 రూపీస్, కరెక్ట్గా గుర్తులేదు కాస్ట్ ఎంత అనేది. ఇది ఒక పీస్ తీసుకున్నాం. అండ్ అలాగే నేను ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ చైన్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో వెరీ ఫ్యాషన్ కదా, చాలా బాగున్నాయి కదా, మంచి షైన్ వచ్చాయి. ఇవి కూడా 50 రూపీస్కి వచ్చాయి, చాలా బాగున్నాయి కదా. క్రిస్టల్ బీచ్లా అనిపిస్తున్నాయి కొంచెం. షైన్ వచ్చాయి, బాగా షైన్ వచ్చాయి. ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలీదు, బట్ చాలా చాలా బాగుంది. అది సో 50 రూపీస్. నేను ఇంకా ఇంకొన్ని ఇయర్ రింగ్స్ అలాగే ఇవి కూడా చైన్స్ కూడా తీసుకున్నాను, కాకపోతే గాజువాక్లో తీసుకున్నాను. అప్పుడు నాకు వీడియో చేయడం కుదరలేదు, సో అవి కూడా ఇప్పుడే చూపించేస్తున్నాను, ఇంకో వీడియో చేయక్కర్లేదు. సో అవేంటంటే ఇవి, దీని మీదే కాస్ట్ కూడా ఉంది, 30 రూపీస్ ఉంది. మీకు ఆల్రెడీ గాజువాక్లో చాలా ఇయర్ రింగ్స్ ఎక్కడ అమ్ముతారో చూపించాను కదా, అక్కడ ఒక ప్లేస్లో తీసుకున్నాను. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, బ్లాక్ కలర్ అనమాట. 3 వచ్చాయి, 3 స్టెప్స్ వచ్చాయి. ఇవి ఇయర్ రింగ్స్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాక్ ఈజ్ అవర్ ఫేవరెట్ కలర్. నెక్స్ట్ ఇవి కూడా గాజువాక్లో తీసుకున్నాను. ఇవి ఎప్పుడైనా సరదాగా ఏమైనా కుర్తీస్ మీదకి సెట్ అయ్యేలా వేసుకుని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే, కుర్తీస్ మీద కోసం సెట్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి వాడతాను, అలా ఉంటాయి అంతే. సో నెక్స్ట్ వచ్చేసి నేను గాజువాక్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, చూపించడం అవ్వలేదని చెప్పాను కదా, అండ్ వీడియో తీయడం అవ్వలేదు, కొంచెం బిజీగా షాపింగ్ చేశాను, సో వీడియో తీయలేదు. సో ఇప్పుడే చూపించేస్తున్నాను అవి కూడా. ఇది వచ్చి చిన్న చైన్ తీసుకున్నానండి, ఇది 1-2 సార్లు వేసుకున్నాను కూడా. దీని కాస్ట్ ఎంత చెప్తే మీరు నమ్మలేరు అసలు. చెప్పమంటారా ఎంత? హౌ మచ్? 15 రూపీస్. ఓ మై గాడ్, చాలా తక్కువ ఉంది. 15 రూపీస్కి అసలు ఇయర్ రింగ్స్ ఇవ్వట్లేదే, కానీ చైన్ ఎలా వచ్చింది, వచ్చింది? చైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒక షాప్లో తీసుకున్నాను, స్ట్రీట్లో కాదు, షాప్లో తీసుకున్నాను. అంటే నాకు ఇలా చాలా సన్నగా ఉన్న చైన్స్ అంటే చాలా ఇష్టం. ఎలా అంటే
వేసుకుంటే ఇలా చైన్ కనిపించకూడదు, ఓన్లీ లాకెట్ కనిపించాలన్నమాట. సో అలా ఇష్టం. సో అందుకని ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా చూస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ లాకెట్ వచ్చి ఇది హార్ట్ షేప్ వచ్చింది. క్లారిటీ ఉందా? అది వచ్చి డార్క్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, మనకి బ్లాక్లో కనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇలా వచ్చింది 15 రూపీస్. నెక్స్ట్ సేమ్ అది తీసుకున్నప్పుడే ఇంకో గోల్డ్ చైన్ తీసుకున్నాను అనమాట. సో గోల్డ్ చైన్ కాస్ట్ కూడా మీకు చెప్తాను. ఇది జస్ట్ నేను గోల్డ్ చైన్ తెప్పించుకున్నాను కువైట్ నుంచి, మా హస్బెండ్ పంపించారు. సో అంతకుముందు నా దగ్గర చైన్ లేదు గోల్డ్ కలర్ది. సో అప్పుడు ఇది కొనుక్కున్నాను, జస్ట్ నార్మల్గా ఏదైనా చైన్ వేసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నాను. దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను. ఇది చూడడానికి కొంచెం ఏలియన్ ఫేస్లా ఉంది, స్కల్లా అనిపించింది, కానీ అది ఒక డిజైన్ అంతే. ఈ చైన్ ఎంత చెప్పండి, అదైతే సన్నగా ఉంది చైన్, ఇది కొంచెం పర్వాలేదు మంచిగా చూడడానికి అయితే. అంటే ఇది 15 రూపీస్కి వచ్చేట చీప్ అని కాదు, షాప్ అది తెలిసిన వాళ్ళదనమాట. ఆ షాప్లో అన్ని గ్యారంటీ ఇయర్ రింగ్స్ అలాగే చైన్స్ అక్కడ దొరుకుతాయి, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది గ్యారంటీ కాదు, సో తక్కువదే 15 రూపీస్. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను, వెంటనే దాచేస్తాను కాబట్టి సో కలర్ అలా మెయింటైన్ అవుతాయి. ఇది కూడా 15 రూపీసే. థిక్గా కూడా ఉంది. అవును, చాలా బాగుంటుంది. 15 రూపీస్. నేను ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు గోల్డ్ యూజ్ చేయకుండా ఇలాంటివి వాడతాను అనమాట, అందుకే ఇవన్నీ ఇలా పెట్టుకుంటాను ఒక్కొక్కటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు చూస్తే ఎప్పుడు చూపిస్తుంది ఏంటి అనుకుంటారు, కానీ ఎప్పుడో తీసుకున్నాను. ఏదో అవసరం ఉంది కదా వేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట డక్ చైన్. అప్పుడు నేను ఎంత తీసుకున్నా అంటే స్ట్రీట్ షాపింగ్లో 200 ఆ రేంజ్ ఉన్నప్పుడు తీసుకోలేదు, తర్వాత కొన్ని డేస్ పోయాక తీసుకున్నాను. 100 రూపీస్కి తీసుకున్నాను. ఇది నేను అక్కడే తీసుకున్నా ఆల్రెడీ, రోజ్ గోల్డ్ చైన్ విత్ బ్లాక్ డక్ అనమాట. ఇది ఇద్దరు ఒకసారి తీసుకున్నాం, తను వేసుకుంది, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. నేను దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటున్నాను అలా దాచి ఉంచాను, అకేషన్ కోసం చూస్తున్నా. సో ఇదనమాట. పార్ట్ 2 వీడియోలో ఒక సర్ప్రైజ్ న్యూస్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ సంజు సంతోష్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.